తెలంగాణ అగ్ని రాజేసిన నాయకుడు కె చంద్రశేఖర్ రావు. ఒక మనిషి మాట, ఒక ఉద్యమం, అవి కలిసి చరిత్రను మార్చగలవా? 2001లో చాలా మంది నవ్వారు, తెలంగాణ అసాధ్యమన్నారు. కానీ ఒక నాయకుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ రోజు అతను కేవలం పార్టీ పెట్టలేదు, తెలంగాణ ప్రజల గుండెల్లో దాచిన బాధకు స్వరమిచ్చాడు. 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన రోజు. అది కేవలం రాజకీయ పార్టీ కాదు, అది తెలంగాణ ఆత్మ గౌరవానికి యుద్ధ ప్రకటన. కేసీఆర్ స్పష్టంగా ప్రకటించాడు, మాకు కావాల్సింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఆ మాటతో రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అవమానాలు, వెక్కిరింపులు. ఆ రోజుల్లో చాలా మంది కేసీఆర్ ని చిన్నచూపు చూశారు. ఇది అసాధ్యమైన కళ అన్నారు. తెలంగాణ ఎప్పటికీ రాదన్నారు. కొంతమంది మీడియా కూడా టిఆర్ఎస్ ని సీరియస్ గా తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. కానీ కేసీఆర్ ఒక్కో గ్రామం తిరిగాడు, ఒక్కో సభ చేశాడు, ఒక్కో మనసును మెల్లగా మార్చాడు. ఆయన ప్రసంగాల్లో కోపం ఉండేది, బాధ ఉండేది, తెలంగాణపై ప్రేమ అంతకన్నా ఎక్కువ ఉండేది. ప్రజల్లో మొదలైన మంట. గ్రామాల్లో రైతులు ఏడుస్తున్నారు, యువత ఉద్యోగాల కోసం తిరుగుతోంది. నీళ్లు లేని పొలాలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ప్రతి సభలో ఒకే ప్రశ్న అడిగేవాడు, మన నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి, మన ఉద్యోగాలు ఎవరికి వెళ్తున్నాయి, మన తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఈ ప్రశ్నలు ప్రజల గుండెల్లో మంట రేపాయి. టిఆర్ఎస్ సభలకు జనాలు వెల్లువలా రావడం మొదలైంది. తెలంగాణ సాధించాలంటే కేవలం భావోద్వేగం సరిపోదని కేసీఆర్ కి తెలుసు. అందుకే అతను ఢిల్లీ రాజకీయాల్లో కూడా తన ఆట మొదలు పెట్టాడు. 2004 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీతో ప్రజల్లో భారీ ఆశలు పెరిగాయి. ఎన్నికల్లో టిఆర్ఎస్ బలంగా గెలిచింది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. ఆశలు, ఆవేదనలు. కానీ సంవత్సరాలు గడిచినా తెలంగాణపై స్పష్టత రాలేదు. ప్రజల్లో కోపం పెరిగింది. మళ్ళీ మోసం జరిగిందా అనే అనుమానం మొదలైంది. కేసీఆర్ కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అతను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఆ నిర్ణయం దేశ రాజకీయాల్లో పెద్ద షాక్ అయింది. ఎందుకంటే అధికారాన్ని వదిలేసి ఉద్యమం కోసం నిలబడటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన విషయం. అగ్నిలా మారిన ఒక ఉద్యమం. ఇక నుంచి తెలంగాణ ఉద్యమం మరింత తీవ్రంగా. విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రంగా మారింది. ప్రతి జిల్లాలో ఒకే ఒక నినాదం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ సభలు యుద్ధ ప్రసంగాల్లా మారాయి. అతని ఒక మాటకు లక్షల మంది స్పందించారు. తెలంగాణ ఇప్పుడు కేవలం రాజకీయ డిమాండ్ కాదు, ఇది ప్రజల ఆత్మగౌరవ పోరాటంగా మారిపోయింది. ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ప్రజల కోపానికి రూపంగా మారాడు. కానీ ముందున్న పోరాటం ఇంకా భయంకరంగా ఉంది. అరెస్టులు, ఆత్మహత్యలు, రక్తంతో రాసిన ఉద్యమం. తెలంగాణ కోసం ప్రజలు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకొస్తున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేశాడు, తెలంగాణ ఉద్యమం దేశాన్ని ఎలా కుదిపింది, ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు యుద్ధభూమిగా మారింది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడింది, ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. దయచేసి మా ఛానల్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.